ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి మోహన్ రెడ్డి గారు. నమస్కారం అమ్మా. మీకు రైట్ అండి, ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఎస్, మనం వింటున్నాం ఇప్పుడు ఏదైతే పులివెందులో హై టెన్షన్ డ్రామా నడుమ కొనసాగుతున్న ఈ పోలింగ్ లో వైసీపీ పార్టీ రిగ్గింగ్ చేస్తోంది అనే న్యూస్ అయితే వినపడుతోంది. మరి అది ఎంతవరకు నిజమంటారు? అది నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి? 1982 నుండి నేను రాజకీయాలు చూస్తున్నామా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఎలక్షన్ చూస్తున్నా. ఇప్పటి వరకు నేను కూడా పోటీ చేయాల్సిన సందర్భం కూడా ఉండేది. నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో చాలా చోట్ల పాల్గొన్నాను, గెలిపించడం జరిగింది, ఇన్ఛార్జీలు పనిచేయడం జరిగింది, అనేక చోట్ల జరిగింది. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత దారుణమైన, దరిద్రమైన, నీచమైన, నికృష్టమైన ఎన్నిక చూస్తున్నది పులివెందుల్లో ఇప్పుడు మాత్రమే. అక్కడ ఒక్కొక్క బూత్కు దాదాపు 200, 300 నుండి 500 మంది పోలీసులను పెట్టారు. ఒక 10 బూతులు ఉంటే 12 బూతులు ఉంటే 12 బూతులకు దాదాపు 2000 పైన పోలీసులు పెట్టారట. ఒక్కొక్క బూతులలో ఒక్కొక్క గ్రామానికి సంబంధించి 500 మంది రౌడీలు రాత్రే గ్రామాల్లోకి పోయి ఆ గ్రామాల్లో కూర్చొని అక్కడ డిన్నర్లు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఓటర్ల ఇళ్ల దగ్గరికి వెళ్ళి, మీరు పొద్దున్నే వస్తే మీ మీద దాడి చేస్తాం, మీ మీద దాడి చేసి కాళ్ళు చేతులు ఇరగొట్టిన తర్వాత మళ్ళీ మీ మీదనే కేసులు పెడతాం, మీరు బయటికి రాకుండా ఇంట్లో ఉంటారా లేక బయటకు వచ్చి తన్నలు తిని కేసులు పెట్టించుకుంటారా, మీరే నిర్ణయించుకోండి అని చెప్పి వార్నింగ్లు ఇచ్చి పోతుంటే పోలీసులు పక్కనే ఉండి చూస్తున్నారు. పోలీసులను పోయి, అయ్యా పోలీసులు మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఏంది ఇది మీరు చెప్పండి ఓ మాట అంటే, మాకు పైనుంటి ఆదేశాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మేమేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, దయచేసి మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు కూడా అభిమానమే, అలాంటి నాయకుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది మేము ఈ విధంగా మేము కల్పించాల్సిన పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఈరోజు ఆ కల్పించాల్సి వచ్చింది. మేము ఏదన్నా అతి చేసినట్టే మా ఉద్యోగాలు పోతాయి కాబట్టి మీరే అడ్జస్ట్ చేసుకోండి. ఈ జెడ్పీటీసీ పోయినంత మాత్రాన మీకు ఒరిగేదేమి లేదు, వాళ్ళు ఏమన్నా పెద్ద కిరీటాలు పెట్టుకునేది లేదు, మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి అని అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పుకునే పరిస్థితికి దిగజార్చినారంటే, రాజకీయ వ్యవస్థను ఎంత కిందికి దిగదార్చినారంటే అంత కిందికి దిగదార్చారు. అక్కడ పోలీసులు, పై స్థాయి పోలీసులు, ఎన్నికల కమిషను, ఇక్కడ తెలుగుదేశం పార్టీ రౌడీలు, ఇతర నియోజకవర్గాల నుండి, జిల్లాల నుండి రౌడీలను పిలిపించి గ్రామాన తిప్పి ఆ పక్క మండలానికి సంబంధం లేనటువంటి పక్క విలేజ్లు ఉంటే ఆ విలేజ్ల దగ్గర కూడా వెళ్ళి, మీరు ఎవరే కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మండలానికి మీరు రాకూడదు, మీరు వస్తే మీ పైన కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్, రౌడీలు వార్నింగ్ ఇచ్చి అక్కడ ఎవరిని కథల్ని కూడా చేసి చెక్బందీలో పెట్టుకొని కట్టుదిట్టమైనటువంటి వీళ్ళ బందోబస్తు మధ్య పెట్టుకొని ఓటింగ్ చేస్తున్నారు. అక్కడ ఏ ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను కూడా కూర్చోనికుండా వాళ్ళ ఏజెంట్ పారాల్సి చేసినారు. ఎవరైనా ఓటు స్లిప్ ఇచ్చింటే ఆ స్లిప్ చూసిన తర్వాత వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఓటేస్తారంటే చించి మీరు బయటకు పోండి అని చెప్పి పంపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు రౌడీలు, గూండాలు, దౌర్జన్యపరులు, వాళ్ళే రిగ్గింగ్ చేసుకొని వాళ్ళే క్యూలో నిలబడుకొని ఓటేస్తున్నారు. ఎందుకంటే ఏ గ్రామానికి 600 ఓట్లు ఉంటే 600 మందికి 600 మంది రౌడీలను ఇతర నియోజకవర్గాల నుండి తీసుకొచ్చి దించినారు కాబట్టి, వాళ్ళు ఓటేసే వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇళ్లలో ఉన్నారు కాబట్టి, వీళ్ళు దారిలో ఉన్నారు కాబట్టి, వీళ్ళందరూ క్యూలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం ఏమనుకుంటున్నామంటే నిజంగా ఓటర్లు క్యూ కట్టినారు, బ్రహ్మాండంగా ప్రశాంతంగా జరుగుతుంది అనే విధంగా ఒక ఏదో ఆ రాజమౌళి సినిమాలో ఏ విధంగా గ్రాఫిక్ పెట్టారో ఆ విధంగా గ్రాఫిక్ లాగా వీళ్ళు ఇతరుల జనాలను తీసుకొచ్చి అక్కడ దారిలో పెట్టించి క్యూ కట్టించి వాళ్ళు ఓటర్లు అన్నట్టు ఒరిజినల్ ఓటర్లు ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు పులివెందుల మండలంలో. కాబట్టి అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యం చేస్తుంది, డబ్బులు పంచింది, గూండాగిరి చేస్తుంది. వాళ్ళు ఏదో ప్రశాంతంగా జరుపుతున్నాం, 40 సంవత్సరాల నుండి ఇంత ప్రశాంతత లేదని చెప్పుకుంటున్నారు గొప్పలు. మరి నిజంగా మీరు ప్రశాంతంగా జరుగుతుంటే ఎన్నికల కన్నా ముందు మా ఎమ్మెల్సీ పైన అత్యాయత్నం ఎందుకు చేసినారు, మా గ్రంథాలయ చైర్మన్ భర్త పైన ఎందుకు దాడి చేసి చేతులు కాళ్ళు ఎరగొట్టినారు, అక్కడ జీపులు ఎందుకు పగలగొట్టినారు, దాని మీద పెట్రోల్ పోసి ఎందుకు అగ్గి పెట్టడానికి ప్రయత్నం చేసినారు, ఒక సర్పంచ్ పెళ్లికి వచ్చి ఆ పెళ్లికి వచ్చినటువంటి సర్పంచ్ని తల ఎందుకు పగలగొట్టినారు, కార్యకర్తల మీద ఎందుకు దాడులు చేస్తున్నారు, మీరే దాడులు చేసి మీరే దౌర్జన్యం చేసి మీరే మళ్ళీ మా వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెడుతున్నారు. మీరు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచేట్టుగా ఉంటే, మీరు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే గమ్మగా ఉండండి. మీరు మేము గమ్మగా ఉండమని చెప్పి నేను ఇంతకుముందు డిబేట్లలో కూడా చెప్పడం జరిగింది. మీరు పోవద్దు, మేము పోవద్దు, ఓటర్లకు ఇచ్చి పెడదాం, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ మాటలు ఎవరు పరిగణలోకి తీసుకోలే. వీళ్ళు ఎటు తిరిగి ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఆ వ్యతిరేకత కనిపించకుండా చేయాలంటే అక్కడ గెలిస్తే మనం ఏదో ఘనకార్యం చేసినాం, చేసింటేనే గెలిచినామని చెప్పుకోవడానికి ఒకటి. రెండోది, ఈవీఎంలు రాష్ట్రం దేశం యావత్తు కోడై కూస్తుంది, ఈవీఎంలతో గెలిచినారు మీరని, ఈవీఎంలతో గెలిచినాం అనేట్టుగా ఉంటే ఈ అభిప్రాయం
జనంలోకి పోయేటువంటి ఆ అభిప్రాయాన్ని పోకుండా ఉండాలి అంటే బ్యాలెట్ ద్వారా మేము గెలిచినాం చూడండి అని చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ప్రిస్టేజ్ గా తీసుకొని ఎన్నిక జరుపుతున్నారు. ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు కాబట్టే వాళ్ళు ఆ విధంగా ఓటుల్లో పాల్గొనే విధంగా వాళ్ళే చేసుకున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పులివెందుల మండలంలో ఏ ఏజెంటు లేడు, అక్కడ ఉన్నటువంటి ఏ ఓటర్ కూడా పులివెందుల మండలంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు. ఒంటిమిట్టలో సాక్షాత్తు మినిస్టర్ కి సంబంధమే లేదు. మినిస్టర్ రామప్రసాద్ రెడ్డి రాయచూటి క్యాండిడేట్ వచ్చేసి ఒంటిమిట్టలో పనిచేయాల్సిన ఎలక్షన్ అప్పుడు ఏం పని ఉంటుంది? అతను స్వయంగా పక్క నుండి ఏజెంట్ను కొట్టించిండేది, ఏజెంట్ను కొడతాండేది, బయటకు ఇడిచి కాలుతోనే తన్నుకుంటా పోతున్నారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు సాక్షాత్తు మినిస్టర్లు పోయి. గతంలో మినిస్టర్లు ఎవడు స్థానిక ఎన్నికలకు పోయి అక్కడ ఏజెంట్గా నిలబడి అక్కడ దౌర్జన్యం చేసేవాళ్ళు. ఏదైనా అదరకొర ఉండి స్ట్రాంగ్ గా ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయినారు తప్ప. రైట్ మోహన్ రెడ్డి గారు, అంటే వైసీపీ పార్టీ తరపు నుంచి ఎట్లాంటి ఆందోళన గానీ ఉద్రిక్త పరిస్థితులు గానీ తీసుకురాలేదంటున్నారా మరి? మాకు అవకాశమే లేదు తల్లి. వాళ్ళు రాత్రికి రాత్రే బైండ్ ఓవర్ కేసులు ఒక్కొక్కరి మీద ఆ ఏజెంట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టినారు. లీడర్ గా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి మీద రౌడీ చీట్లు పెట్టినారు. వీళ్ళు పోయి ఎవరిని కొట్టినారు, ఆ కొట్టిన వాళ్ళందరి మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వాడుకున్నారు ఆ గవర్నమెంట్ ను, పోలీసులను, ఎన్నికల కమిషన్ కూడా. దీంట్లో ఎన్నికల కమిషన్ పాత్ర ఎక్కువ ఉంది వీళ్ళందరికన్నా. పోలీసులు సెకండ్ పాత్ర, ఫస్ట్ పాత్ర ఎన్నికల కమిషన్. ఎక్కడ ఆరోపణలు చేసినా మేము మా ఆరోపణలు పట్టించుకోరు కానీ వాళ్ళ ఆరోపణలు తీసుకొని మా మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఒకసారి టీడీపీ వర్షన్ కూడా విందాం. ఓకే అండి మోహన్ రెడ్డి గారు. కుసుమ కుమారి గారు చెప్పండి, అంటే టీడీపీ వాళ్ళే ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారు